అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో జన్మల మమతల మూక. దేవుడే లేడని మనిషి అన్నాడు, అమ్మే లేదని వాడు అసలే లేదు. ఆ తల్లి ప్రేమ నోచుకున్న బతుకే బతుకు అంటారు. అమ్మ గదిలో నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ రాజశేఖరుడు మదిలో నుంచి ఎప్పటికీ వెళ్ళిపోదు కదా. మనిషి భౌతికమైనటువంటి ఎంతకాలం బతికావని కాదు. దేవరగొండ బాలగంగాధర తిలక్ గారు చెప్తారు ఒక సందర్భంలో, జననం నీది, మరణం నీది, బతుకు దేశానిది. జననం నీది, మరణం నీది, జీవితం లింగగిరికి. నీ జీవితం లింగగిరితోటి ప్రణవేసుకొని పోయింది. జీవితం లింగగిరి పుట్టతోటి, లింగగిరి మట్టితోటి, లింగగిరి ప్రజలతోటి, పరిసర గ్రామ ప్రజలతోటి మమేకం అయిపోయింది. వేదలు బాధలు రగిలే వేళ, ఆశలు ఆవిరులు అయ్యే వేళ, కొన ఊపిరులకు ఊపిరి నూది, గుండెకెదురుగా గుండెను నిలిపిన అమృతమూర్తి అనేటువంటి వైద్య వృత్తికి మీరు పర్యాయ పదంగా నిలిచి సిస్టరమ్మ. చాలా మంది అసలు పేరు కూడా చెప్పడం లేదు, సిస్టర్ అమ్మటినే తెలుసు అంటున్నారు. అంత ప్రఖ్యాతి పొందింది ఇంకొక సిస్టర్ ఉందమ్మా, వివేకానందుడి దగ్గర సిస్టర్ నివేదిత అంటారు. బహుశా అంత సరిజోడైనటువంటి ప్రేమాభిమానాలు పలుచుకున్నటువంటి ఒక ధన్య జీవితం మిమ్మల్ని సార్థకం చేసింది. మీ పిలిపే ఒక పారాసెటమాల్ మాత్ర, మీ మనసే ఒక ఇంజెక్షన్, మీ ప్రేమాభిమానాలే గ్లూకోజ్ కంటే ఎక్కువగా పెనవేసుకున్నటువంటి బంధాన్ని మీరు ఇంత గొప్పగా పెనవేసుకున్నారంటే మీ జీవితం ఎందరికో శ్లాఘనీయం, మీ జీవితం ఎందరికో ఆదర్శనీయం. ఉత్తమమైనటువంటి మానవ సంబంధాలు చెప్పి, ఉన్నతమైనటువంటి సంస్కార విలువలు చెప్పి, మనిషిని మనిషిలా చూడవనే మహోన్నతమైనటువంటి మానవత్వపు ఉత్తమమైనటువంటి అత్యుత్తమ లక్షణాలు అవసోపాలు పట్టుకున్న మీరు ఖచ్చితంగా లింగగిరి ఆదిలక్ష్మి, మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతపు ఆడబిడ్డే. చాలా మంది చెప్తారు అందరినీ బాబు అమ్మ అంటుంది, కానీ ఆ లింగగిరి ఆడబిడ్డ అని మొన్న చెప్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది కదా జీవితం అంటే, ఇది కదా జీవితం అంటే. మనం పోయినప్పుడు బీరువాలో ఎంత బంగారం ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉందని కాదు కదా. నేను పోయినప్పుడు నలుగురు ఏడ్చినటువంటి కన్నీటి చుక్కలే నేను బతికినటువంటి జీవితానికి సార్థకత చేకూరుస్తుంది కదా. అంత ధన్యమైనటువంటి జీవితాన్ని కలిగిన అసలు అత్యున్నతమైనటువంటి మనిషి అలా ఉండాలి, ఒక ఉన్నతమైన మనిషి అలా ఉండాలి. ధనానికి తక్కువైన గుణానికి నిన్నే రెట్లు పెట్టి పోల్చనమ్మ. మేరు నగదీర శిఖర సాగ్రమైనటువంటి పిల్లలకు జన్మనిచ్చి వారి ద్వారా సమాజాన్ని సుసంపన్నం చేసేటటువంటి నీవి భావి ఔన్నత్యం సదా శ్లాఘనీయం. నిన్ను గన్న నీ తల్లి గర్భంబు ధన్యంబు, నువ్వు గన్న ఈ కుమారులు ధన్యంబు. వారి ద్వారా తిరిగినటువంటి ఈ ప్రాంతం ధన్యమైతూ అమ్మకు, అమ్మ ప్రేమాభిమానాలు, అమ్మ భావుకత, అమ్మ అనే పదానికి ఇక ప్రత్యామ్నాయమే లేదు బాబు. సార్ చూపిస్తా ఉంటే సన్మానం చేస్తే మా అమ్మకి ఇది గప్పేవాడిని సార్, నాకేసిన దండని ఇది గప్పేవాడంటే ఎవరో నా చెంప చెళ్ళు అనిపించినట్టు అనిపించింది. నా అమ్మకు నేను ఇది చేయగలిగానా, కొడుగ్గా నేను ఫెయిల్ అయ్యాను, నన్ను క్షమించమ్మ ఆకాశ వీధుల్లో నుంచి అన్నటువంటి భావేదిగా ఒక మంచి కొడుకు ఎలా ఉండాలి, ఒక మంచి తల్లి ఎలా ఉండాలి, మంచి సమాజం ఎలా ఉండాలి, ఇవిగా రానేటి సమాజానికి నేర్పాల్సినటువంటి మానవతా విలువలు. వాళ్ళ తల్లి చెప్పేది 2 ఇడ్లీలకు 3 ఇడ్లీలు పెట్టి ఇంకోటి ఇవ్వకుంటే ఇంకోటి ఎదుటి వ్యక్తికి ఇవ్వని చెప్పినటువంటి సంస్కారం కదా. ఈనాడు మనకేమనిపిస్తుంది, నేను పెట్టే చాక్లెట్ ఎవరికి ఇవ్వకుండా నువ్వు ఒక్కడివే తిన్నానా అని నేర్పుతున్నటువంటి కుచించకపోతున్నటువంటి మనుషుల మధ్య విశాలమైనటువంటి హృదయం, విశాలమైనటువంటి నడత, విశాలమైనటువంటి ఆహార్యం, విశాలమైనటువంటి దార్శనిక కలిగినటువంటి ఒక నవయుగ వైతాళికి రాలియు నిస్సందేహంగా ఈ ప్రాంతం నీ పాదస్పర్శతోటి పునీతమైనని చెప్పి గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. విత్తనం చనిపోతూ పంటని వాగ్దానం చేసింది, అడవి దహించుకుపోతూ ధావాళాన్ని వాగ్దానం చేసింది, సూర్యాస్తమం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది. అమరత్వం రమణీయమైనది. భౌతికంగా మీరు దూరం కావచ్చు గాని లింగగిరి చెలువు అలుగులో నుంచి దూకే అలా నిన్ను పలకరిస్తూనే ఉంటుంది. లింగగిరి శివారులో మామిడికాయలో ఉన్నటువంటి తీపి ఆ కోకిలమ్మ మధుర పలుకుల మధ్య నీ గానం వినపడుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా సారు కూడా చెప్తా ఉన్నాం, సార్ అమ్మగారు లేదని చెప్పి మీరు లింగిరి వైపు రావటం బంద్ చేయొద్దు. ఎందుకంటే అమ్మ అనుబంధం, అమ్మ బంధం, అమ్మ ప్రేమానుబంధం అనేక మంది రాజశేఖరులతో అలువుకున్న బంధం లింగగిరి. ఆ గిరి ఉన్నంత కాలం ఈ గిరిశేఖరుడు లింగగిరిని తడుముతూనే ఉండాలి, తడుపుతూనే ఉండాలి, అమ్మ జ్ఞాపకాలని గుర్తు చేస్తూనే ఉండాలి. అమ్మకు జై జై. అమ్మ లాంటి అమృతమూర్తికి నా కన్నీటిని వాళ్ళు అర్పిస్తూ సెలవు. థ్యాంక్ యూ ఆర్సన్ సార్. ఆర్మీ